ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభంలో మంచి అనుకూలమైన వాతావరణం అన్నది. వారం మధ్యలో వివాదాలు ఉండవచ్చు. వారాంతం కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ విషయాలు, ఆర్థిక పరమైనవి, సంతానపరమైన విషయాలు తప్పనిసరిగా అనుకూలత ఉన్నది. శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా వెంటాడుతూ ఉంటుంది. ఏదో విషయంలో చిన్న శ్రమను కలుగుతూ ఉండడం, తద్వారా విజయం లభిస్తూ ఉండడం, ఈ విధమైనటువంటి పరిపాటి అవ్వడం ద్వారా కాస్త చికాకుగా ఉన్నప్పటికీ విజయం మీ వెంటే ఉంటుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఐటీ రంగం, మరి వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, సంచార వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 7, రంగుల్లో నీలం రంగు ఎక్కువగా వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. దానాల్లో తిలదానం చేయండి. దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనెని తప్పనిసరిగా ఇవ్వండి. తద్వారా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.